భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10:50 ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకునున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4,727 కోట్ల వ్యయంతో 2,200 ఎకరాల్లో జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని వైజాగ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పిలువనున్నారు. ఏడాది జనవరి 4న తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కాగా ఇప్పుడు అధికారిక ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. భోగాపురం వద్ద వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ మేరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా చేశారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. దీనికోసం 7,000 మంది పోలీసు బలగాలను భద్రతకు నియమించారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతుంది. 4,500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మరో కొన్ని ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ఇక్కడ ప్రారంభించున్నారు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ప్రాజెక్టులను ఇక్కడి నుంచే ఆయన ప్రారంభిస్తారని మనకు తెలుస్తుంది. ఉదయం 10:50 11 గంటల మధ్యలో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి వస్తారు. టెర్మినల్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా వంతంగా ఏదంటే ఉత్తరాంధ్ర కళాకృతులు, ఇక్కడ గిరిజన సంస్కృతి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏటికొప్పాక, కొండపల్లి, లేపాక్షి ఇలాంటి సంస్కృతులన్నీ కూడాను ఉట్టిపడేలా అక్కడ ఒక థీమ్తో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. 13,000 మంది ట్రైబల్ ఉమెన్ తోటి ఇక్కడ ఒక దింసా కార్యక్రమాన్ని పెట్టారు. ఈ దింసా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా నమోదు చేయబడుతుంది. ఎందుకంటే ఇది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ట్రైబ్స్కి ప్రత్యేకమైనటువంటి థీమ్ ఇది. అందువల్లనే ఇది ఒక చరిత్రలో నిలిచిపోవాలి, ప్రపంచ పేజీలో దీనికంటూ ఒక స్థానం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దింసాని గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంగణానికి వస్తారు. అనుకున్నట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి, ప్రశాంతంగా ఉంది. ఇప్పటికే ఇదంతా కూడా నో ఫ్లయింగ్ జోన్ గాను జిల్లా కలెక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి అనౌన్స్ చేశారు. రేపు రాత్రి 8 గంటల వరకు ఈ ప్రాంతంలోని హెలికాప్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ ఎట్లాంటివి కూడా ఎగరకూడదని నిషేధాజ్ఞలు విధించారు. అదేవిధంగా ట్రాఫిక్ని అయితే కూడా జాతీయ రహదారిపై ఉన్న ట్రాఫిక్ను కూడా పూర్తిగా కంట్రోల్ చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు. వీడియో శ్రీశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.